నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపముని వాక్యం సెలవిస్తుంది. నరునికి దేవుడు ఆత్మను దీపముగా పెట్టాడు. ఈ దీపము వెలగాలి. ఎందుకు వెలగాలి అంటే, ఒక దీపాన్ని మనం ఇంట్లో వెలిగించుకున్నప్పుడు ఆ దీపము ఆ ఇంట్లోకి వస్తున్న వారికి లేదా ఆ ఇంటిలో ఉంటున్న వారికి వెలుగును ఇవ్వాలి. అప్పుడే ఆ దీపం యొక్క కాంతికి నిజమైనటువంటి అర్థం ఉంటుంది. దేవుడు మనలో ఆత్మ అనే దీపాన్ని పెట్టాడు. ఇప్పుడు ఈ దీపము వెలగాల, ఆరిపోవాలా అని అంటే నిశ్చయముగా వెలగాలి, వెలుగుతూ ఉండాలి. దీపము వెలగకపోయినా, వెలుగుతూ ఉండకపోయినా వెలుగును మనము ఇవ్వలేము. మనం వెలుగుతూనే ఇతరులను వెలిగించగలము. వెలగకుండా ఏ ఒక్కరిని కూడా మనము వెలిగించలేము. మనం వెలుగుతూ ఇతరులను వెలిగించేటువంటి స్థితిలో ఉండాలి. ఎందుకంటే మనలో దేవుడు ఆత్మ అనే దీపమును పెట్టాడు. నువ్వు వెలగకపోతే నీ ఇంటిలో ఉన్న చీకటి ఎలా పోతుంది? గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతున్న మాటలు మీకు? నీవు వెలగకపోతే, నువ్వు నమ్మకంగా లేకపోతే, నువ్వు యథార్థంగా లేకపోతే, నువ్వు పరిశుద్ధంగా లేకపోతే, నువ్వు పవిత్రముగా లేకపోతే, నువ్వు ఆధ్యాత్మికంగా లేకపోతే, నీ నడక, నీ చూపు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ సంభాషణ ఆదర్శవంతంగా లేకపోతే ఇతరులు ఎలాగ వెలిగించబడతారు? నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్లో ఉన్న చీకటి ఎలా తొలగించబడుతుంది? ఇప్పుడు మాట్లాడుతున్నాను నీ తెలుసు. మన కుటుంబంలో ఎంతోమంది చీకటిలో ఉన్నారు. ప్రతి కుటుంబంలో కూడా చీకటిలో బ్రతుకుతున్న ప్రజలు ఉంటారు. చాలామంది చీకటిలో నడుస్తూ నేను వెలుగులో ఉన్నాను అనే భ్రమలో ఉంటారు. లోకంలో బ్రతుకుతూ నేను దేవునిలో ఉన్నానన్న భ్రమలో ఉంటారు. లోకపు ఆలోచనలలో జీవిస్తూ నేను దేవుని ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నానని అనుకుంటారు. నేను ప్రతి వారు వారి చిత్తానుసారంగా బ్రతుకుతూ నేను దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నానని అనుకుంటారు. అంటే వీళ్ళు భ్రమలో ఉన్నారా, నిజంలో ఉన్నారా అంటే ఇందును బట్టి మనకు అర్థమవుతున్న విషయము భ్రమలో ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, మనము వెలుగుతేనే మన కుటుంబంలో ఉన్న చీకటి పోతుంది. ఇక నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నేనింతే అని నువ్వు అనుకుంటే ఆ కుటుంబంలో చీకటి పోదు. కాక వెలగని నిన్ను కూడా అపవాదిగాడు చీకటిగా మార్చేస్తాడు. వాడి రాజ్యంలోకి చేర్చుకుంటాడు. వాడి యొక్క ఆలోచన ప్రకారంగా నడిపిస్తూ ఉంటాడు. అర్థమవుతున్న నా మాటలు మీకు? మనం అందరం కూడా చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించే వారముగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? వెలుగుతూ ఉండాలి. చెప్పండి, అలా ఉండాలంటే ఎలా ఉండాలి? అందరూ కూడా పక్కన వరకు సెకండ్ చెప్పండి. నువ్వు వెలుగుతూ ఉండాలని చెప్పండి. అందరూ కూడా నువ్వు వెలుగుతూ ఉండాలి చెప్పండి. మొహమాట పడ, సిగ్గుపడద్దు. 2 బూతులు ఏమైనా మాట్లాడుకుంటారా? చక్కగా అందరూ పక్కన సెకండ్ చెప్పండి. నువ్వు వెలుగుతూ ఉండాలి. అందరూ చెప్పాలి, నువ్వు వెలుగుతూ ఉండాలి అని చెప్పండి. నీవు వెలిగితేనే నీ కుటుంబంలో చీకటి పోతుందని చెప్పండి. అర్థమవుతుంది నా మాటలు మీకు? మనం వెలిగితేనే మన కుటుంబంలో చీకటి పోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వెలగకపోతే, ఈ క్రియలు దేవుని నామ మహిమార్థమే లేకపోతే, నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేకపోతే, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించకపోతే, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవకపోతే, నువ్వు వెలగటం ప్రక్కన పెట్టు, నువ్వు కూడా ఒకరోజు చీకటిగా మారిపోతావు అంటే చెప్పడానికి సందేహం లేదు. ఆత్మ దీపం ఎందుకు పెట్టాడంటే దాన్ని ఆర్పడానికి కాదు. దేవుడు అంటున్నాడు కదా, ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు దేవుడు. అంటే ఎవరు ఆర్పేస్తున్నారు ఆత్మని? ఎవరి ఆత్మను వారే ఆర్పుకుంటున్నారు. ఇక మన బతికింతలే, ఇక మన జీవితం ఇంతలే, ఇక మన కష్టాలు పోవు, మన బాధలు పోవు, మన ఇబ్బందులు పోవు, ఏదో ఉన్నంతకాలం భక్తి చేసుకుని పోవటమే, అల్లేలూయా స్తోత్రం చెప్పడమే, మందిరానికి వెళ్ళి ఆమేన్ చెప్పడమే, ఇదే మన బ్రతకని చెప్పేసి నామకార్థంగా రొటీన్ క్రిస్టియన్ లైఫ్ జీవిస్తూ ఆత్మదీపాన్ని ఆర్పివేసుకుని భక్తి చేస్తున్న వారు సంఘములో ఉన్నారు. ఒకవేళ ఆ సంఘములో దీపాన్ని ఆర్పివేసుకున్న ఆ సంఘంలో నీవుంటే
ఈరోజే నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకుందువు గాక. ప్రియ దేవుని జనాంగమా, నీ ఆత్మ దీపాన్ని వెలిగించుకో. దేవుడు వెలిగించాడు, అది నిత్యము వెలుగుతూ ఉండాలంటే ఖచ్చితంగా నీకు దేవుని వాక్యము అవసరం. నీ ఆత్మ దీపము నీ కుటుంబంలో వెలగాలి, నీ సంఘంలో వెలగాలి, నీ సమాజంలో కూడా వెలగాలకు, బయట కూడా వెలగాల. అమ్మయ్య, నా కుటుంబం ఎవరు లేరు, మా సంఘం ఎవరు లేరు, మా పాస్టర్ గారు ఎవరు లేరు అని చెప్పేసి నేను గ్రీకులకి గ్రీకుని, రోమిలకు రోమిని అనుకుని చెప్పండి, ఎక్కడ పాడే పాట అక్కడ పాడినవా? నేను అంజులకి అన్యుణ్ణి, వ్యభిచారులకి వ్యభిచారిని, దొంగలకు దొంగను అనుకుని తిరిగినవా? చెప్పండి, ఏం చేస్తారు? దేవుడు చూస్తాడు చూడ్డా, లెక్క చూస్తాడు చూడ్డా. నరు నీ ఆత్మ, చెప్పండి, నీ ఆత్మ ఎవరు పెట్టారండి? దీపం వెలిగిద్దా ఆరిపోదా? దేవుడు వెలిగే దీపాన్ని పెట్టాడు. దీపం వెలుగుతుంది కాబట్టి ఇంకా బతుకున్నావు నువ్వు, స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. మరి బాగా బతికిన అంటే వెలుగుతున్నట్టుగా మరి ఆరిపోతుందని చెప్తున్నట్టు అయ్యారు. దేవుని దృష్టిలో ఎప్పుడు చచ్చిపోయిన అర్థం, అంటే ఆరిపోయిందని అర్థం. చెప్పండి, మన దీపం లోకం దృష్టిలో వెళ్ళటంగా దేవుని దృష్టిలో వెలగాలి, స్తోత్రం కలుగును గాక. కనుక గమనించండి ప్రియమైన, మనం అందరం దీపాలు వెలిగించుకుందాము గాక. మన వెలుగుతో మన కుటుంబంలో ఉన్న చీకటిని తొలగించుకొని మన కుటుంబీకులను కూడా వెలుగుమయముగా మార్చుకుందాము గాక. అందుకు మనం నిత్యము వెలగాలి.